నటులు రితేష్ దేశ్ముఖ్ మరియు జెనీలియా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న రాజా శివాజీ మూవీ పై ఇప్పటికీ పెద్ద ఎత్తున వివాదం మొదలైంది. సో రాజా శివాజీలో ఛత్రపతి పేరును ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఛత్రపతి ఫౌండేషన్ నాయకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు నటుడు వైభవ్ సూర్య గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు ఈ మూవీకి సంబంధించి, రాజా శివాజీ సినిమాకి సంబంధించి? భారత్ మాతా కీ జై, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. ఎవరికైనా కూడా ఒక బిరుదు ఇచ్చినప్పుడు ఆ బిరుదుతో మాట్లాడాలి. డాక్టర్ అంటే డాక్టర్ అని, యాక్టర్ అంటే యాక్టర్ అని, పద్మశ్రీ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఆ బిరుదుతో కూడా ఎవరైనా సంబోధించాలి. వాళ్ళ పేర్లు కూడా అట్లాగే పెట్టాలి. అంతేగాని ఏదో ఒక మహారాజ్, ముఘల్ మహారాజు ఆయన ఉన్నప్పుడే, ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు హిందువులుగా ఈ దేశం మీద, ఈ భూమి మీద, ఈ మట్టి మీద బతుకుతున్నాం మనం. అలాంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఓన్లీ రాజా శివాజీ అని పెట్టడం అనేది ఇది 200% నేను ఖండిస్తున్నాను. ఆయన రాజు ఒక్కటే కాదు, చక్రవర్తి కూడా, మహారాజు కూడా ఆయన. సో కాబట్టి ఈ టైటిల్ మార్చాలని చెప్పేసి వాళ్ళకి నేను మామూలుగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆల్రెడీ అంటే ఇంకొక 5 days అయితే, ఇంకొక 5-6 days సినిమా రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేసి ఏం లాభం? ఆల్రెడీ అన్ని జరిగే ఉంటాయి కదా. అన్ని జరగడానికి సినిమా రిలీజ్ అవ్వలేదు. సినిమా రిలీజ్ అవ్వకుండా చేద్దామని కదా. సినిమా రిలీజ్కి ముందు కూడా ఒకవేళ అవసరం ఉంది అంటే మేము రిజిస్టర్ చేసి ఇస్తాం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని. వాళ్ళు పెట్టుకోమని చెప్పండి. రిజిస్ట్రేషన్కి వాళ్ళ దగ్గర డబ్బులు లేవో, ఇంత పెద్ద సినిమా చేసిన వాళ్ళకి ఇంత యాజిటేషన్. మహారాష్ట్రలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ని టైటిల్ని ఏ రకంగా ఓన్లీ శివాజీ రాజా అని పెడతారు. సో మేము ఆ డిమాండ్ మేము కట్టుబడి ఉన్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి పెట్టాలి. ఎవరికైనా కూడా ఏ బిరుదు ఉన్నా కూడా ఆ బిరుదుతోనే పెడతారు. ఇప్పుడు నట సామ్రాట్ అని చెప్పేసి, నట విశ్వవిఖ్యాత అని చెప్పేసి చెప్తాం. కానీ ఏదైనా కూడా మామూలుగా పేరు పెడితే దానికి విలువ ఉండదు. దేనికైనా కూడా ఆ బిరుదుని పెట్టుకుంటేనే ఆయనకి విలువ, ఆయనకి ఇచ్చే గౌరవం. కేవలం అంటే బాలీవుడ్ లోనే సినిమాను రిలీజ్ కాకుండా చూస్తున్నారా, లేకుంటే తెలంగాణలో కూడా? సినిమాకి బాలీవుడ్ టాలీవుడ్ అనేది లేదు. కానీ చరిత్రని వక్రీకరించి సినిమాలు తీయడం కానీ, టైటిల్ పెట్టడం కానీ 100% మేము ఖండిస్తాం. అంటే ఇంత వివాదం అవుతుంది అనుకుని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారా? లేకుంటే వివాదాలు చిక్కుకోవడానికే సినిమా టైటిల్ అలా పెట్టారా? వాళ్ళకి సినిమా మీద నిజంగా చిత్తశుద్ధి ఉండి, వాళ్ళు నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ చదివి ఉండి, అసలు మీకు రాజా శివాజీ అంటే ఎవడైనా గుర్తుపడతాడా? శివాజీ రాజా అంటే ఎవడు గుర్తుపట్టాడు? ఛత్రపతి శివాజీ అంటేనే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడతారు. మీరు ఏ ఉద్దేశంతో సినిమా తీశారు? శివాజీ రాజా అంటే ఎవరు? శివాజీ రాజా అంటే పేరా, మనిషా, ఇంకొకళ్ళ టైటిలా, హోటల్ పేరా, రెస్టారెంట్ పేరా? ఆయన చక్రవర్తి. ఆయన శివాజీ మహారాజ్ మొఘలులతో ఫైట్ చేసేసి ఈరోజు హిందూగా గర్విస్తున్నందుకు మనం ఆయనకు పెట్టుకోవాల్సిన బాధ్యత టైటిల్ అది. ఆ టైటిల్నే మీరు తీసేస్తే ఇక సినిమాకి ఏం విలువ ఉంటుంది? మీరు ఎంత పెద్ద సినిమా తీసి ఏం లాభం? దానివల్ల ఎవరికి ఒరిగేది ఏమున్నది? రేపు పొద్దున ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ రోజుల్లో సినిమాల్లో అనేది చెడు సినిమాల గురించి నేను మాట్లాడను, కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇస్తున్నప్పుడు రేపొద్దున యూత్కి కానీ, లేకపోతే రేపొద్దున స్టూడెంట్స్కి కానీ ఆయనకున్న టైటిల్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే ఉన్నది. కానీ శివాజీ రాజా అంటే ఎవరికి తెలుస్తుంది? మీ సినిమాని మీరే కిల్ చేసుకుంటున్నారు. శివాజీ రాజా అని అంటే ఏంటది? దాని సినిమా అనుకోవాలా, లేదంటే ఒక కమర్షియల్ పిక్చర్ అనుకోవాలా, లేదంటే హిస్టరీ అనుకోవాలా? దాన్ని ఏ రకంగా దాన్ని ఆమోదిస్తాం? ఏ రకంగా దాన్ని మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్కి అనేది నా క్వశ్చన్. అంటే ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా. సో ఆ ట్రైలర్ లో ఏమైనా అభ్యంతర సీన్లు ఉన్నాయా? సీన్లు ట్రైలర్ల గురించి నేను మాట్లాడను, కానీ టైటిల్ గురించి మాట్లాడతాను నేను. బేసిక్ గా ముందు టైటిల్ అంటే లక్ష్మణుడిని లక్కీ సంథింగ్ అని, దాంట్లో అది ప్రకాష్ రాజ్ చేసింది. అది లక్కీ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళకి అది ఫ్యాషన్ అయిపోయింది. అంటే మేము దానివల్ల ప్రమోట్ అవుతామనో, లేదంటే నేను ఇంకా పబ్లిక్ లో ఉంటానన్నో, సినిమాలు లేకపోవడం వల్లనో, ఇంకోటో ఇట్లా హిందూ దేవీ దేవతల మీద వివాదాలు తీసుకొచ్చేసి ఇట్లా పెట్టడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? తెలివైనోడు కూడా అదే మెసేజ్ ఇచ్చి, తెలివి లేనోడు అదే మెసేజ్ ఇస్తే పబ్లిక్కి మీరు ఏం చెప్తున్నట్టు? నువ్వు తెలివైనోడివి అనుకుందాం, అనుకున్నప్పుడు ఆ మాటలు అనొద్దు కదా.
నువ్వు తెలివి లేనోడివి అనుకుందాం, అసలు ఆ పేరే పెట్టొద్దు కదా. నేను పాకి అని పిలిస్తే ఎట్లుంటుంది? బాగుంటుందా? సంస్కారంగా ఉంటుందా? నీ ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ అట్లా పిలుస్తే సంస్కారంగా ఉంటుందా? ఇది చరిత్ర. ఇది చరిత్రని వక్రీకరించి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇంత గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఇన్ని టీవీలలో కానీ యూట్యూబ్లో కానీ మనం ద్వారకనే ఈరోజు సముద్రంలో ఉందనేది చూపించగలుగుతున్నాం. మనము ఉందా లేదా అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అసలు దేవుడు ఉన్నా, రాముడు ఉన్నా, కృష్ణుడు, ద్వారక వెళ్ళి సముద్రంలో చూడండి తెలుస్తుంది కదా. అది చరిత్రనే కదా. ఈరోజు ఆ రోజు మన అయోధ్యలో కూలగొట్టింది అనేది నిజమే కదా. అప్పుడు గుడి ఉండేది కదా. ఇది ఏ సిద్ధాంతంతో చేస్తున్నారు? మీ మైండ్లలో ఏముంది అసలు? ఈ దేశంలో బతుకుతూ, ఈ తిండి తింటూ, ఈ గాలి పీలుస్తూ నువ్వు వేరేవాడికి సపోర్ట్ చేయడం ఏంటి? అర్థం కాని విషయంగా ఉంటుంది అది. అంటే మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అట్లా? దిస్ ఇస్ క్వశ్చన్ మార్క్. సినిమాకు సంబంధించిన వివాదం ఏంటంటే, ఆ టైటిల్ మూవీ పేరు రాజా శివాజీ అని వీళ్ళు పెట్టారు, కానీ ఇది చాలా ఘోర మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్ వీళ్ళు చేశారు. ఎందుకంటే ఈ మూవీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మీద ఉన్న మూవీ. దీనికి వీళ్ళు రాజా శివాజీ అని పెట్టే పేరు అవసరం ఏమన్నది? ఉన్నది పేరు పెట్టేస్తే అయిపోతుండే. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చరిత్ర మీద ఉన్న మూవీకి రాజా శివాజీ పెట్టేసి దీనికి ఇంకా ఒక కంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. మన శివాజీ మహారాజ్కి ఇన్సల్ట్ చేస్తున్నారు. మన హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఒక ఇన్సల్ట్ చేసినట్లకే ఈ మూవీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందుకోసమే వ్యతిరేకంగా మేము ఇది ప్రెస్ మీట్ పెట్టాము. మా డిమాండ్స్ ఏమైంది? ఆల్రెడీ సినిమా రిలీజ్ కు దగ్గరగానుంది. మే 1వ తారీఖు నాడు సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఆల్రెడీ 15 days నుంచి వాళ్ళకి లెటర్స్ రాసాము, నోటీసులు పంపించాము, వాళ్ళకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ వాళ్ళు ఏ విధంగా కూడా మాకు సంపర్కంలో వస్తలేరు. ఆయన దేనికి లెటర్స్ కూడా రిప్లై చేస్తలేరు. అందుకోసమే మేము ప్రెస్ మీట్ పెట్టాము. అదేవిధంగా మేము పిఐఎల్ కూడా ముంబై హైకోర్టులో ఫైల్ చేయబోతున్నాము. ఈ మూవీ టైటిల్ సినిమా స్టాప్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. సినిమా రిలీజ్ కూడా చేయకుండా మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము. హైకోర్టులో కూడా పిటిషన్ మండే రోజు ముంబై హైకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేయబోతుంది. మీరు అతి త్వరగా టైటిల్ చేంజ్ చేసుకోండి, లేదంటే లీగల్ యాక్షన్ కి వెయిట్ చేయండి. ఎందుకంటే ఛత్రపతి మహారాజా ఎంత పెద్ద గొప్ప చరిత్ర కలిగిన అతను. సో ఎందుకు రాజా శివాజీ పేరులో ఛత్రపతిని ఎందుకు ఆడియలేదు అనుకోవచ్చు? అంటే వీళ్ళు అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఏదో కాన్స్పిరసీ, ఏదో కంట్రవర్సీ చేయాలి, ఏదో నెగటివ్ మార్కెటింగ్ చేసుకోవాలి, నెగటివ్ పేరు తీసుకురావాలి, దానివల్ల ఈ మూవీ నడుస్తుందేమో అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. వేరే విధంగా అనుకోవచ్చు, సనాతన ధర్మానికి నీచపడడానికి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. పెద్ద విషయం కాదు. టైటిల్ ఛత్రపతి యాడ్ చేసి ఛత్రపతి మహారాజ్ పేరు మీద టైటిల్ పెట్టడానికి అంత ఏం పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అది వాళ్ళకే తెలుసు. కానీ ఇది నడవదు, మేము నడవనీయము. ఈ టైటిల్ మార్చాల్సిందే, లేదంటే ఇక మేము ఆ మూవీ ఇక్కడ తెలంగాణలో కూడా రాలేదు. ఎందుకు సనాతన ధర్మం పైన ఈ మధ్యలో సినీ నటులు పెద్ద ఎత్తున తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు? ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక చూడండి, వీళ్ళకు సనాతన ధర్మం మీద ప్రేమ లేని వాళ్ళు, దాని గురించి ఆహ్వానం లేని వాళ్ళు, లిటిల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, సెక్యులర్ అనే పదంతో వాడుకునే వాళ్ళు, వీళ్ళందరూ సనాతన ధర్మానికి నీచపడడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకు మన వేదాసు, మన కల్చర్ గురించి ఏం నాలెడ్జ్ లేదు. హాఫ్ నాలెడ్జ్ పెట్టుకొని ఇక వేరే దృష్టిలో, అంటే వేరే ఇన్ఫ్లుయెన్స్లలో వచ్చేసి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేసి అన్ని వాళ్ళకు ప్లీజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ నిజంగా మీరు మన సనాతన ధర్మం గురించి నేర్చుకోండి, తెలుసుకోండి. అప్పుడే మీరు దీని గురించి మీ ఆలోచనలు చేంజ్ అవుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను.